ఈరోజు వసూటి ప్రశ్న అడుగుతున్నాడు. యవనస్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు పనికొచ్చే పాత్రగా ఉన్నావా, పనికి రాని పాత్రగా ఉన్నావా? దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నావా? ఆయన నిన్ను వాడుకునే అర్హమైన పాత్రగా నీ జీవితం ఉందా? నీ కుటుంబానికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉన్నావా, లేదా పనికి మాలిన వాడిగా జీవిస్తున్నావా? అందరూ నిన్ను బట్టి దుఃఖపడుతున్నారు, అందరూ నిన్ను బట్టి ఏడుస్తున్నారు, అందరూ నిన్ను బట్టి అధైర్యపడుతున్నారు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత కష్టపడి పని చేయాల్సిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఇష్టానుసారం తిరుగుతూ ఇదే బతుకు ఇదే జీవితం అని నువ్వు జీవిస్తున్నావు. చూసావా? ఒకప్పుడు మన జీవితాలు మంచివి కాదు. ఒకప్పుడు మన జీవితాలు పాపంతో నింపడిన జీవితాలు, ఒకప్పుడు మన జీవితాలు పనికి మాలిన జీవితాలు, ఒకప్పుడు మన జీవితాలు ఎవ్వరికీ ఉపయోగపడిన జీవితాలు. బట్ క్రైస్ట్ cleansed us and washed us with his precious blood. ఆయన తన రక్తంతో మనల్ని కడిగారు, పవిత్రపరిచారు, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చారు. ఎందుకోసం అంటే మనందరం కూడా ఆయన కొరకు పని చేస్తామని, సత్క్రియలు చేయనట్లుగా దేవుడు మనల్ని నియమించాడు. మనం చేసిన సత్క్రియలు మనల్ని రక్షించలేదు, కానీ రక్షణ పొందిన తర్వాత మనం చేసే సత్క్రియల ద్వారా పరలోకమున్న తండ్రి మహింపరచబడతారు. హల్లెలూయా.